తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందని తెగ హ్యాపీ అయిపోయారు. నేతలందరూ ఎవరికి వారు అది తమ ఘనతే అన్నట్లుగా జబ్బలు చరుచుకున్నారు కూడా. అయితే ఆ నమోదైన సభ్యత్వాల్లో 13,000 ఫేక్ సభ్యత్వాలు ఉన్నట్టు తేలిందిట. అది తెలిసి పార్టీ పెద్దలు మమ్మల్నే ఫూల్స్ చేస్తారా, అంత తెలివి లేకుండా పార్టీని నడుపుతున్నామా అని రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారంట. ఆ క్రమంలో నకిలీ సభ్యత్వాలతో రాష్ట్ర నేతల కమిట్మెంట్ ఏంటో అర్థమైపోతుంది అంటున్నారు. క్రియాశీల సభ్యత్వాల పంచాయతీ ఆ పార్టీ డొల్లతనానికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతన్నారు ఇంతన్నారు. కొత్తగా తెలంగాణలో బీజేపీ సభ్యత్వాలు 1/2 కోటి దాటిస్తామన్నారు. దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించబోతున్నామన్నారు. సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే అంతా ఫసక్, అంతా ఫేక్ అని తేలిందట. ఆ క్షమంలో రాష్ట్ర కాషాయ పార్టీలో క్రియాశీల సభ్యత్వాల నమోదు రచ్చకెక్కింది. సాధారణ సభ్యత్వాలు 45 లక్షలకు చేరుకున్నాయని సంబరపడుతున్న రాష్ట్ర కమలం పార్టీ నేతలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ క్రియాశీల సభ్యత్వాల అంశంలో షాక్ ఇచ్చారు. ఫేక్ సభ్యత్వాలు చేస్తారా? మమ్మల్ని ఫోల్స్ చేస్తున్నారా? వాస్తవాలు కళ్లకు కనిపించలేదా? పార్టీ అంటే ఆషామాషీనా? అంత తెలివి లేకుండా పార్టీని 10 ఏళ్లకు పైగా అధికారంలో నడిపిస్తున్నామా అంటూ రాష్ట్ర నేతల పనితీరుపై సునీల్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. తెలంగాణ బీజేపీలో అక్షరాల 13,000 క్రియాశీల నకిలీ సభ్యత్వాలు ఉన్నాయంటూ స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో బయటపెట్టడం సంచలనంగా మారింది. క్రియాశీల సభ్యత్వాల నమోదుపై బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 13,000 ఫేక్ క్రియాశీల సభ్యత్వాలిస్తే తెలుసుకోలేనంత తెలివి కూడా లేకుండా పార్టీని నడుపుతున్నారనుకున్నారా అంటూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కిషన్ రెడ్డి కాదు, సమావేశంలో ఉన్న ముఖ్య నేతలందరూ షాక్కు గురయ్యారట. సభ్యత్వంపై ఎవరికి వారు మేమే కింగ్లమంటూ గొప్పలు చెప్పుకున్న నేతలకు బన్సల్ ఇచ్చిన ట్రీట్మెంట్తో గట్టిగానే నొప్పివేసిందిట. తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం 50 లక్షల సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ ఇచ్చింది. పార్టీ మాత్రం 45 లక్షల టార్గెట్ ను రీచ్ అయ్యామని చెప్తోంది. కానీ క్రియాశీలక సభ్యత్వాల్లో ఫేక్ లెక్కలు చూస్తుంటే సాధారణ సభ్యత్వాలు కూడా 45 లక్షలకు చేరిందా, అది కూడా ఫేకేనా అనే అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలి. ఒక పార్టీ బతకాలన్నా, బలోపేతం కావాలన్నా సభ్యత్వ నమోదు అత్యంత కీలకం. కానీ అందుకు భిన్నంగా బీజేపీ నేతలు చాలా లైట్ తీసుకోవటమే కాక నకిలీ సభ్యత్వాలను సృష్టించడంపై బన్సాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు టాక్. ఒకవైపు అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో వరుసగా వస్తోన్న ఎన్నికల్లో విజయం సాధిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలకు ఝలకిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న కమలం పార్టీలో ఒక్కసారిగా సభ్యత్వాల నమోదులో నకిలీ ఉదంతాలు బయటపడటం ఆ పార్టీ డొల్లతనానికి నిదర్శనమన్న విమర్శలొస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి గేట్వే తెలంగాణ అని ఆ పార్టీ జాతీయ నాయకత్వం చెప్పుకుంటోంది. కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే క్రమంగా గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతమవ్వాలని, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి పదే పదే ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నప్పటికీ నేతలు మాత్రం రోజుకొక పంచాయతీతో రచ్చకెక్కుతున్నారు. సభ్యత్వాల టాస్క్ ను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ఫేక్ సభ్యత్వాలు నమోదు చేయటంపై సునీల్ బన్సలే కాదు, టోటల్ హైకమాండ్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే సునీల్ బన్సాల్ ఇచ్చిన ఛలకు ఏం చేయాలో తెలియక క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించిన వివరాలను మాన్యువల్ పద్ధతిన తీసుకున్నామని, వాటిని డిజిటల్ ఫార్మాట్ లో అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పుకుని రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారట. బీజేపీలో పదవులు దక్కాలంటే క్రియాశీల సభ్యత్వాలు చాలా కీలకం. ఈ క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని, లేదంటే కష్టమని పార్టీ కరాఖండిగా చెప్తోంది. జిల్లా అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు కనీసం 2 క్రియాశీల సభ్యత్వాలుంటేనే అర్హుడనే నిబంధన బీజేపీలో ఉంది. అయితే ఇటీవల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన గౌతమ్ రావుకు సైతం క్రియాశీల సభ్యత్వం లేదని తెలుస్తోంది. క్రియాశీల సభ్యత్వాల విషయంలోనే ఇంత
నిర్లక్ష్యం ఉంటే అధికారానికి ఎలా చేరువవుతామని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. నకిలీలు సృష్టించటంలో, ప్రచారం చేయటంలో బీజేపీ దేశవ్యాప్తంగా అగ్రభాగంలో ఉంటుందని జరుగుతోన్న ప్రచారానికి రాష్ట్ర బీజేపీలో నకిలీ సభ్యత్వాలే నిదర్శనమనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. క్రియాశీల సభ్యత్వాల అంశంపైనే కాదు, సునీల్ బన్సాల్ కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం వర్క్ షాప్లు, ఇండోర్ మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదని, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోతే లాభం లేదని వార్నింగ్లిచ్చినట్టు తెలుస్తోంది. ఏసీ రూముల్లో కూర్చుంటే పనులు కావని, ఫీల్డ్లోకి వెళ్లాలని, లేకపోతే ప్రయోజనం ఉండదని నేతలకు బన్సాల్ గట్టిగానే క్లాస్ స్పీకరట. మొత్తం మీద ఒకవైపు కొత్త పాత నేతల పంచాయతీలతో పార్టీ సతమతమవుతుంటే, తాజాగా ఫేక్ సభ్యత్వాల కిరికిరి రాష్ట్ర బీజేపీకి తగులుతోంది. 13,000 నకిలీ క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయని తేలటంతో 45 లక్షల సాధారణ సభ్యత్వాల నమోదుపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.